హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ కి బాహుబలి ఎంత బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిందో రికార్డింగ్ కూడా అదే రేంజ్ లో సెట్ చేసింది. అందుకే ఆ రేంజ్ సక్సెస్ తోనే ప్రభాస్ ప్రతి సినిమాని కంపేర్ చేస్తున్నారు జనాలు. బాహుబలి తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ప్రభాస్ కి ఆ రేంజ్ సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. మరి కల్కి బాహుబలి రికార్డుల్ని తిరగరాస్తుందా? ప్రభాస్ కెరియర్ ని మార్చి పాన్ ఇండియా స్టార్ ని చేసి 2000 కోట్లకు పైగా కలెక్షన్లతో సరికొత్త రికార్డులు సెట్ చేసిన సినిమాగా బాహుబలి కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సాహో హిందీలో హిట్ అయింది. రాధేశ్యాం తెలుగులో పర్వాలేదు అనిపించింది. చివరికి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సలార్ ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ తెచ్చిపెట్టింది. కానీ బాహుబలి సినిమాల పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కాలేకపోయింది. అందుకే ఈసారి కల్కి మీదే అందరూ కాన్సంట్రేట్ చేస్తున్నారు. కల్కి ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సౌత్ లో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతున్నాయి. వీటికి తోడు ఓవర్సీస్ లో ఇప్పటికే 1,00,000 టికెట్లు సేల్ అయిపోయాయి. స్పెషల్లీ బాలీవుడ్ లో కల్కి ఈసారి దుమ్ము రేపేలా కనిపిస్తోంది. RRR సలార్ సినిమా ఇనిషియల్ బుకింగ్స్ ని ఇప్పటికే క్రాస్ చేసేసి నార్త్ లో సాలిడ్ రన్ కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకున్, దిశా పఠానీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండడంతో కల్కి మీద నార్త్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేసే స్టోరీ కావడంతో కల్కితో ఈసారి ప్రభాస్ కి పక్కా పాన్ ఇండియా సక్సెస్ వస్తుందంటున్నారు ఫ్యాన్స్. కల్కి హైదరాబాద్ బుకింగ్స్ లో కూడా రఫ్ ఆడించేస్తోంది. ఇప్పటికే ఏ బుకింగ్ సైట్ చూసినా అన్అవైలబుల్ అని కనిపిస్తోంది. దాంతో టికెట్ల కోసం కల్కి ఆఫీస్ ముందు మౌన దీక్షలు కూడా చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ రష్ హైప్ చూస్తుంటే కల్కి గ్యారంటీగా రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు రాబట్టేలా కనిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్ పెంచుకునే ఛాన్స్ ఇవ్వడంతో ఈసారి కల్కి కలెక్షన్లను ఆపే ఛాన్స్ ఎవరికీ లేదంటున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన థీమ్ ఆఫ్ కల్కి వీడియోతో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ గురువారం థియేటర్లకు వస్తున్న కల్కి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ స్టోరీ దగ్గర నుంచి స్టార్ క్యాస్ట్ వరకు అన్ని డిసైడ్ చేసేశారు. ఇంకా షూటింగ్ ట్రాక్ రెడీ అవ్వలేదు కానీ టైటిల్ తో సహా అన్ని ఫిక్స్ చేసేశారు నెటిజన్స్. సినిమా హీరోయిన్ దగ్గర నుంచి విలన్ వరకు, సీన్స్ దగ్గర నుంచి ఫైట్స్ వరకు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మీద రన్ అవుతున్న రూమర్స్ ఏంటి? అసలు ఈ రూమర్స్ లో నిజమెంత? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా మీద ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ తో పాటు ఎక్సైట్మెంట్ కూడా పెరిగిపోతోంది. అదే ఎక్సైట్మెంట్ తో ఈ సినిమా మీద రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది సోషల్ మీడియాలో. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వని ఈ సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి విలన్ వరకు మొత్తం సెట్ చేసేశారు నెటిజన్స్. లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ అంటూ కొత్త రూమర్ స్టార్ట్ అయింది. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడని, వీళ్ళిద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంతేకాదు అసలు ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రష్మికని ఫైనల్ చేసిన సోషల్ మీడియా లేటెస్ట్ గా ఆలియా భట్ ఆల్రెడీ ఫిక్స్ అని అంటోంది. ఇంకొంతమంది అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉంది కాబట్టి రష్మిక, ఆలియా ఇద్దరూ ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు టీం. అయితే ఈ సినిమాకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు రూమర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని కూడా గాసిప్ బాగా వినిపిస్తోంది. ఎలివేషన్ కా బాప్ రేంజ్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని చూపించబోతున్నారని, అసలు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అవుతుందని సినిమా స్టార్ట్ అవ్వకముందే సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు ఫ్యాన్స్. మరి మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ పవర్ హౌస్ ప్రాజెక్ట్ బ్యాలెన్స్ డీటెయిల్స్ ఎప్పుడిస్తుందో, ఆ రూమర్స్ కి ఎప్పుడు చెక్ పెడుతుందో చూడాలి. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్రేజ్ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకి ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. విజయ్ని చూడడానికే ఆల్రెడీ రాహుల్ సాంస్కృత్యం డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమాకు సంబంధించి షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతోంది. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్తో నటించే ఛాన్స్ దక్కించుకోవాలంటే ఏం చేయాలి? టాప్ హీరోల రూట్ నే ఫాలో అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఏదో లైట్ సినిమాలు కాకుండా స్టార్ హీరోల పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి కెరియర్ లో ఫస్ట్ టైం హెవీ మూవీ చేస్తున్నాడంటే దీనికి ప్రిపరేషన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే ప్రీ ప్రొడక్షన్ సాలిడ్ గా స్టార్ట్ చేశారు యూనిట్. విజయ్ దేవరకొండ కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యం కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. లేటెస్ట్ గా ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి సంబంధించి కాస్టింగ్ కాల్ ఇచ్చింది టీం.
సీమ బ్యాక్డ్రాప్ లో విజయ్ దేవరకొండ 14వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు జూలై 1 నుంచి 9వ తేదీ వరకు రాయలసీమలో ఆడిషన్స్ జరగబోతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. విజయ్ సినిమాలో కనిపించాలనుకున్నా, విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నా ఇది సూపర్ ఛాన్స్ అంటున్నారు మేకర్స్. 1854 నుంచి 1978 మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది. అందుకే సినిమా రియలిస్టిక్ గా ఉండడానికి వీలైనంత రియల్ పీపుల్ నే సినిమాలో తీసుకోవాలనుకుంటోంది టీం. అందుకే ఫ్రెష్ టాలెంట్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్. విజయ్ కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతోంది. రాహుల్, విజయ్ ఇప్పటికే టాక్సీ వాలాతో కలిసి పనిచేశారు. ఈ కాంబినేషన్ లో రెండో సినిమాగా రాబోతోంది ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఈసారి ఏం మ్యాజిక్ చేయబోతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కమల్ హాసన్ కంబ్యాక్ అదిరిపోయింది. సేనాపతిగా కమల్ హాసన్ ఎంట్రీ అదిరిపోయింది. దాదాపు 27 ఏళ్లైనా ఏమాత్రం పవర్ తగ్గకుండా అదే యాక్షన్, ఎలివేషన్, క్రేజ్ తో భారతీయుడు 2గా రాబోతున్న కమల్ హాసన్ ట్రైలర్ తో అదరగొట్టేస్తున్నారు. మరి శంకర్, కమల్ హాసన్ మ్యాజిక్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతోంది? కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 27 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ అసలు ఎలా ఉండబోతోంది? అప్పటికి ఇప్పటికీ టైం గ్యాప్ ఉంది కాబట్టి లింక్ ఎలా కనెక్ట్ చేయబోతున్నారు? అసలు స్టోరీ ఈ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అనే డౌట్స్ అన్నింటికీ ఒక్క ట్రైలర్ తో చెక్ పెట్టారు కమల్ హాసన్. భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 ట్రైలర్ లో సేనాపతిగా అదరగొట్టేస్తున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్ సినిమా అంటే వేరియేషన్స్, గెటప్స్ ఉండాల్సిందే. అందుకే భారతీయుడు 2లో కూడా కమల్ హాసన్ తన మార్క్ చూపించారు. మొత్తం 4-5 గెటప్స్ లో మరోసారి తనను తాను ఆడియన్స్ కి కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 70s కి దగ్గరలో ఉన్న కమల్ షర్ట్లెస్ గా ఫైట్ చేసి యాక్షన్ పవర్ చూపిస్తున్నారు. కమల్ హాసన్ లీడ్ రోల్ అయిన సిద్ధార్థ్ భారతీయుడు 2లో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఎస్జే సూర్య లుక్ కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. జీరో టాలరెన్స్ క్యాప్షన్ తో, కరప్షన్ బ్యాక్ డ్రాప్ తో, పవర్ఫుల్ స్టోరీతో శంకర్ డైరెక్షన్ లో వస్తున్న భారతీయుడు 2 కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అదే రేంజ్ లో ఫ్యాన్స్ కి ట్రైలర్ తో శాంపిల్ ట్రీట్ ఇచ్చారు కమల్ హాసన్. మరి కమల్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ పవర్ఫుల్ మూవీ జూలై 12న థియేటర్లలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. యాక్షన్ మోడ్ లో మెగాస్టార్, సాంగ్ ప్రమోషన్ స్పీడ్ పెంచుతున్న డబుల్ స్మార్ట్, రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన రాయన్, పుష్ప డేట్ ని లాక్ చేసుకున్న ఆయ్, సర్దార్ 2 అప్డేట్ ఇచ్చిన కార్తీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ షూట్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. డబుల్ స్మార్ట్ సాంగ్ ప్రమోషన్ లో స్పీడ్ పెంచుతున్నారు. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్న డబుల్ స్మార్ట్ నెక్స్ట్ సాంగ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు ధనుష్. సందీప్ కిషన్ ధనుష్ లీడ్ రోల్ లో ధనుష్ 50వ సినిమాగా వస్తున్న రాయన్ జూలై 26న రిలీజ్ అవుతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. అల్లు శిరీష్ లీడ్ హీరోగా తమిళ్ మూవీ టెడ్డీకి రీమేక్ గా వస్తున్న సినిమా బడ్డీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గర్ల్ ఫ్రెండ్ లో అను ఇమాన్యుయల్ స్పెషల్ రోల్ ప్లే చేస్తోందని తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి పిలుపులో కంటిన్యూ చేస్తోంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న వరలక్ష్మి బాలకృష్ణ ఇంటికి వెళ్లి పెళ్లికి ఇన్వైట్ చేశారు. తమిళ స్టార్ హీరో కార్తీ సర్దార్ 2 అప్డేట్ ఇచ్చారు. సర్దార్ కి సీక్వెల్ గా రాబోతున్న సర్దార్ 2 జూలై నుంచి షూటింగ్ ని కజకిస్తాన్, అజర్బైజాన్ లోని లొకేషన్స్ లో చేయబోతోంది. నితిన్ నార్నే లీడ్ రోల్ లో ఇంట్రెస్టింగ్ విలేజ్ ఎంటర్టైనింగ్ మూవీగా వస్తున్న సినిమా ఆయ్ ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇప్పటికే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ పొలిటికల్ కాంట్రవర్షియల్ మూవీ సెప్టెంబర్ 6న థియేటర్లోకి వస్తోంది. సూపర్ హిట్ మూవీ మేకర్స్ లో అమిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 1000 వాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది టీం. నువ్విలా 7 లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హవీష్ కంప్లీట్ కమర్షియల్ జానర్ లో చేస్తున్న ఎస్ బాస్ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.